లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. చేతులెత్తి వందనములు చేతో నిపుడే యేసు నీకు, చేతులెత్తి వందనములు చేతో నిపుడే యేసు నీకు. రాత్రి పగలందు మమ్ము, రాత్రి పగలందు మమ్ము ప్రీతితో కాపాడు యేసు. చేతులెత్తి వందనములు చేతో నిపుడే యేసు నీకు. సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందజేసి రాత్రి అందు, సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందజేసి రాత్రి అందు. సకల మేలు నంద చేయు, సకల మేలు నంద చేయు స్వామి యేసు క్రీస్తు నీకు. చేతులెత్తి వందనములు చేతో నిపుడే యేసు నీకు. అన్న వస్త్రములను మాకు నన్ని వేల నందు నిచ్చి, అన్న వస్త్రములను మాకు నన్ని వేల నందు నిచ్చి. కన్న తండ్రి వలెను పెంచు, కన్న తండ్రి వలెను పెంచు చున్న యేసు స్వామి నీకే. చేతులెత్తి వందనములు చేతో నిపుడే యేసు నీకు. క్రీస్తునందు ప్రియమైన
దేవుని ప్రజలారా, మరొకసారి మరొక నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించిన తరుణం. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానంలో దినదినము ధ్యానం చేయడం మన ఆత్మీయ జీవితానికి అవసరము, ఆవశ్యకం. దేవుని వాక్య వెలుగులో మన జీవితాన్ని సరిపోల్చుకొని సవరించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన సదవకాశం. దేవుని ప్రేరణ చొప్పున ఏర్పాటు చేయబడిన ఈ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు మార్గదర్శిగా ఉండి నడిపిస్తున్నాడని భావిస్తూ, విశ్వసిస్తూ, అదే విశ్వాసంలో మనం కొనసాగాలని కోరుకుంటూ ప్రేమతో మరొకసారి మిమ్మల్ని ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాం. రండి, అందరం కలిసి ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యపు అనుభవాల మధ్య మన జీవితాన్ని కొనసాగింపచేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ నీ లేఖనానుసారమైన రీతిగా మమ్మల్ని నడిపించుటకు మీరు చేస్తున్న ఉపదేశాలు బట్టి స్తుతులు చెల్లిస్తాం. ఆనాటి దావీదు భక్తుని జీవిత అనుభవాల్లోంచి కొన్ని మాకు విశ్లేషిస్తున్నారు, విశదపరుస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ కవితా రూపములో ఆయన వివరించిన వర్ణన నేటి వైజ్ఞాన శాస్త్రానికి ఒక కొలబద్దగా కనిపిస్తుంది కనుక, ఒక చుక్కానిగా కనిపిస్తుంది కనుక, ప్రభా, ఆశ్చర్య అనుభవాల మధ్య ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశ్లేషించమని, విశదపరచమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 18వ కీర్తన 11వ వచనం చదువుదాం. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములు తనకు మాటుగా చేసుకొనెను. 7వ వచనం మొదలుకొని 17వ వచనం వరకు దేవుని యొక్క స్పందన మనకు కనిపిస్తుంది. అనగా భక్తుని జీవితంలో కలిగిన వివిధ అనుభవాలను, ఆ క్లిష్ట స్థితిలో, కష్టస్థితిలో ఆ భక్తుడు దేవునికి ప్రార్థించిన ఆ ప్రార్థన అనుభవాన్ని, దానికి ప్రతిగా దేవుని యొక్క స్పందనను మనము ఈ వాక్య భాగాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా 7, 8, 9, 10 వచనాలు ఈ పరంపరలో మనము ఆ ముందు వచనాలు కొంత వివరంగా మనం ధ్యానం చేసాం. ఆ మిగతా వచనాలు దాదాపుగా వాటికి సంబంధించినవే కాబట్టి అంత సమయం దీని కొరకు వెచ్చించడం అవసరం లేదని భావిస్తూ కొన్ని వచనాలు మరి ఈనాటి మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. గుడారం వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపచేసెను. నేను నిన్న దినం చెప్పాను, వెలుగు ఉంటే ఆ వెలుగు చుట్టూ చీకటి ఉంటుంది. ఆ చీకటి వెలుగులోనికి రాదు. యేసుప్రభువారు స్వయంగా యోహాను సువార్తలో చాలా స్పష్టంగా చెప్తాడు, వెలుగు లోకములోనికి వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను. అలాగే చీకటి సంబంధమైన మనుషులు వెలుగును వెంబడించలేదు, ఎందుకంటే తమ క్రియలు చెడ్డపోయినందున జనులు చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషించి. అలాగే యోహాను సువార్తలు అంటాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. సో ఈ సూచనలన్నీ కూడా మనకు యోహాను సువార్తలో చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. వాటన్నిటి నేపథ్యంలో హీఈస్ ద లైట్, ఈజ్ ద లైట్ అండ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ద షాడో. ఆయన ఉన్న చోట వెలుగు ఉంటుంది, ఆయన వెనుక చీకటి ఉంటుంది. నేను చాలాసార్లు ఆలయంలో చెప్తుంటాను, వెలుగైన దేవుడు నా మీద ప్రసరిస్తుంటే, వెలుగైన దేవుడు నా మీద ప్రకాశిస్తుంటే నా నీడ నా వెనక ఉంటుంది, అనగా చీకటి నా వెనకే ఉంటుంది. నేను వేసే ప్రతి అడుగు వెలుగుకు అనుకూలంగా, వెలుగుకు అభిముఖంగా నేను వేస్తూ ఉంటే చీకటి నన్ను వెంబడిస్తుంది తప్ప నన్ను క్రాస్ చేయదు. నేను నిలబడితే చీకటి కూడా అక్కడ నిలబడిపోతుంది.
నేను అలా కాకుండా వెనక్కి తిరిగాను అనుకోండి, నేను వేసే ప్రతి అడుగు చీకట్లో పడుతుంటుంది. వెలుగు నా మీదే ఉంటుంది, కానీ నా అడుగులు మాత్రం చీకట్లో ఉంటాయి. సో చీకటి, వెలుగున్న చోటనే చీకటి ఉంటుంది. వెలుగున్న చోట మన నీడ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి వెలుగు ఉంటే చీకటి యొక్క అర్థం తెలుస్తుంది. అందుకే వెలుగు నీడలు అంటారు, కష్ట సుఖాలు అంటారు, రాత్రి పగలు అంటారు. సో ఒకటి ఉంటే మరొక దాని యొక్క విలువ తెలుస్తుంది. చీకటి ఉంటేనే కదండి వెలుగు యొక్క విలువ తెలిసింది. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. సో రాత్రి కాగానే చీకటి పడుతుంది, మనం లైట్ వేసుకుంటాం. లైట్ రాలేదనుకోండి, లైట్ లేదనుకోండి, ఆ రాత్రి చీకటి ఎంత భయంకరంగా ఉంటుంది. వి నీడ్ అ లైట్, వి లవ్ ఫర్ లైట్, వి లాంగ్ ఫర్ లైట్. దట్స్ ద నేచర్. సో ఆల్సో వెలుగైన దేవుడు మన జీవితాలు వెలిగించడానికి వచ్చాడు. ఆయన మన జీవితాలు వెలిగించడానికి వచ్చాడు. ఏ రీతికైతే ఈ లోకంలో మనం చీకట్లో నివసించడానికి ఇష్టపడము. చీకట్లో ఏ ప్రాణి కూడా బ్రతకదు. అందుకే దేవుడు ఆది అందే వెలుగును కలుగ చేశాడు ఆయన. బికాస్ నథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ డార్క్నెస్. నథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ డార్క్నెస్. మనిషి మాత్రమే కాదండి, జంతువులు కానీ, పక్షులు కానీ, ఈవెన్ వృక్షాలు కానీ చీకట్లో బ్రతకవు. ఒక చెట్టు కొమ్మని తీసుకువచ్చి దాని మీద ఒక ఏదైనా పాత్రను మూతగా వేసి ఒక 4 రోజుల తర్వాత చూడండి, మొత్తం వాడిపోయి ఉంటుంది. ఆ వెలుగు, ఆ సూర్యప్రకాశం, సూర్యరశ్మి దాని మీద పడకపోవడం వల్ల. కాబట్టి వెలుగు అనేది చాలా ముఖ్యం. అందుకే గుడారం వలె అంధకారం తన చుట్టూ వ్యాపం చేసిన జలాంధకారములు ఆకాశ మేఘం తన మాటుగా చేసుకును. ఆయన సన్నిధి కాంతిలో నుంచి అనగా ఈ చీకటి, జలాంధకారములు లేకపోతే అంధకారము, వీటన్నిటిలోంచి ఆయన సన్నిధి కాంతి ప్రకాశం. ఆయన సన్నిధి కాంతి ప్రకాశం. ఆ సన్నిధి కాంతి గురించి మాట్లాడుతూ, ఆయన సన్నిధి కాంతి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. ఇట్ కమ్స్ అవుట్. సంఖ్యాకాండంలో దేవుడు మోషే ద్వారా అహరోనుకు చెప్పిస్తాడు. అహరోను నువ్వు ఇలా ప్రజలను దీవించాలి అని చెప్తాడు. ఇలా అనగా ఒక ఆరోనిక్ బెనెడిక్షన్ అంటారు. ఆరోనిక్ బెనెడిక్షన్ అంటే దేవుడు స్వయంగా మోషేకు చెప్పి, మోషే ద్వారా అహరోను చెప్తాడు, నీవు ప్రజలను ఇలా దీవించాలి. ఆ బెనెడిక్షన్, ఆ ఆశీర్వాద వచనాలు ఆనాడు అహరోనుకు దేవుడే స్వయంగా చెప్పాడు ఏమని దీవించాలన్న దానికి. సంఖ్యాకాండం ఒకసారి చూడండి, 6వ అధ్యాయం 22 నుంచి చదువుతాను. ఈ లిటర్జికల్ చర్చెస్లో ఇది ఒక పాటగా ఈ వాక్య భాగాన్ని పాడుతూ ఉంటాను. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవించవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగును గాక. అహరోను ఇలా దీవించాలయ్యా అంటూ మోషే ద్వారా దేవుడు సెలవిస్తాడు. నీ సన్నిధి కాంతి మా మీద ఉదయించును గాక. అలాగే నీ సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. సో చీకటిలో ఉన్న ఆ అనుభవాల మధ్య, దైవ వ్యతిరేక అనుభవాల మధ్య కొనసాగుతున్న ప్రజానీకానికి దావీదు భక్తుని ద్వారా ఇస్తున్న ఒక సందేశం ఏంటంటే, ఆయన సన్నిధి కాంతిలోంచి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులు దాటిపోయాను. అనగా when God returns to rescue his own, తన వారిని కాపాడటానికి దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆ మేఘాల్లోంచి, ఆ గాఢాంధకార మేఘాల్లోంచి వెలుగు కిరణాలు ప్రసరింపనట్లుగా దేవుని అరుణోదయం, దేవుని ఉదయం ఆ రీతిగా ఉంటుంది అనే మాట. అలాగే 13వ వచనం, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముల ధ్వని పుట్టించెను, వడగండ్లను, మండుచున్న నిప్పులు రాలేను. ఈ మధ్యకాలంలోనే
ఒక రాత్రి వేళ వర్షం పడింది కదండి, భయంకరమైన ఉరుములు మెరుపులు. నేను పడుకున్న ఆ కిటికీ దగ్గర ఆ మెరుపుల వెలుగునకు ఇంట్లోపల కూడా ఆ గదంతా కూడా వెలుగు వచ్చింది. అటువంటి భయంకరమైన హూ కెన్ స్టాప్ ద థండర్స్, హూ కెన్ స్టాప్ ద థండర్స్. ఆకాశంలో జరిగే ఆ వివిధ రకాలైన స్పందనలు ఎవరు ఆపగలరు చెప్పండి? ఏ నరుడు ఆపగలరు? ఏ సృష్టి ఆపగలరు? సో దేవుడు తన వారిని, తన బిడ్డలను కాపాడటానికి వస్తున్నప్పుడు ఆకాశంలో కూడా కదలికలు. నేను మొదట చెప్పాను, భూమి కంపించిందని. భూమి మాత్రమే కాదండి, ఆకాశంలో కూడా కదలికలు వస్తాయి. వెన్ గాడ్ కమ్స్ టు రెస్క్యూ హిజ్ ఓన్ పీపుల్. చాలా స్పష్టంగా చెప్తున్న మాట. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నత ఉరుముల ధ్వని పుట్టించెను, వడగండ్లు మండుచున్న నిప్పులు రాలను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వాడు ఓడగొట్టెను. అంటే బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. వెన్ గాడ్ రిటర్న్స్, మన జీవితాల్లో కూడా ఇవన్నీ కూడా దావీదుకు వర్ణనలు, కానీ మన జీవితాల్లో దేవుని తృణీకరించినప్పుడు జరగబోయే వాస్తవాలు. ప్రకటన గ్రంథంలో ఆయన ప్రత్యక్షత గురించి చెప్పబడ్డ విషయాలు. సిద్ధపడి ఉండకపోతే, మెలకుగా ఉండకపోతే, ఆయన అంగీకరించకపోతే, సమయం ఉన్నప్పుడే ఆయన్ను అనుసరించకపోతే, కాలయాపన చేసినట్లయితే, రేపు ఆమరునాడు అనుకుంటూ కాలాన్ని వృధాపరుస్తూ పోయినట్లయితే, ఒకనాడు రేపు అనేది మన జీవితంలో ఉండకపోవచ్చు. సమయం ఉండగానే దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే ఆనాడు దావీదు తన శత్రువుల గురించి మాట్లాడాడు. కానీ అదే వాస్తవం దేవుని వ్యతిరేకించినప్పుడు మనము దేవునికి శత్రువులుగా మార్చబడతాం. సో ఆ దైవ వ్యతిరేకుల మీదకి వచ్చే దేవుని ఉగ్రత దావీదు ద్వారా మనకు తెలియచేయబడుతుంది. మనకు హెచ్చరికలు, మనకు సూచనలు, మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నేను వెలుగులో ఉన్నానా, చీకట్లో ఉన్నానా? ఆయన సన్నిధి కాంతి ఆ మేఘాల చాటు నుంచి ప్రసరించినప్పుడు, ఆ ప్రకాశించినప్పుడు, ఆ వెలుగుకు నేను సమర్పించుకొని వెలుగులో నడిచినప్పుడు, లోకానికి వెలుగైన దేవుడు నన్ను వెలిగించి నీవు లోకానికి వెలుగు అంటాడు. వెలుగైన దేవుని చేత వెలిగించబడి వెలుగు దివ్యలుగా కొనసాగినప్పుడు ఆ అద్భుతమైన అనుభవం మాటలతో వర్ణించలేదు. He returns, he comes again. He comes again. No one can escape and no one can stop him when his time comes. మొన్న కూడా చెప్పాను కదండి, గాడ్ వెయిట్స్. సో ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మనకు అవకాశం ఇస్తున్నట్టుగా లెక్క. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే మనకు అవకాశం ఇస్తున్నట్టు లెక్క. అంతే తప్ప ఆయన అలసత్వం కాదు, లేకపోతే ఆయన నిస్సహాయత కాదు. ఈజ్ వెయిటింగ్ అండ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అవర్ రిపెంటెన్స్. కానీ వెన్ హీ స్టార్ట్స్, వెన్ హీ బిగిన్స్, ఒకసారి ఆయన మూమెంట్ స్టార్ట్ అయిందంటే అప్పుడు ఏ నరుడు కూడా తప్పించుకోలేదు. ఇది వాస్తవం. దావీదు కవితా రూపంలో చెప్పాడు, మనకు అది ఒక జరగబోయే చరిత్ర. కాబట్టి సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట ఈ వాక్యపు నేపథ్యంలో తెలియచేస్తున్నాను. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు, హెచ్చరికిస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ ఈ లేఖన సారాంశాన్ని అర్థం చేసుకుని, అన్వయించుకొని, అనుసరించుటకు మీ కృప దయచేయండి. సిద్ధపడి ఉండగలిగిన ఆ సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదాతోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.